హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అభి ఫిల్మిక్ ఫైండ్స్. మ్యాటర్ ఏంటంటే భయ్య, ఓటీటీ ప్లాట్ఫామ్లో మూవీస్ చాలా ఎక్కువైపోయాయి. మనకి నచ్చిన మూవీని వెతుక్కోవడానికి దగ్గరగా గంట అరగంట పడుతుంది, అవునా కాదా? లాస్ట్కి అన్నీ వెతికిన తర్వాత ఒక చెత్త సినిమా చూసి చినియా అమ్మ 2 గంటలు వేస్ట్ చేసుకున్నాం కదరా అనిపిస్తుంది. సారీ ఫర్ ద వర్డ్, ఏం చేస్తాం, ఫ్రస్ట్రేషన్ అలాంటిది. అండ్ దీంట్లోంచి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి 10 బెస్ట్ మూవీస్ చెప్తాను. నాకు నచ్చాయి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాను. ఫస్ట్ మూవీ మహారాజ్. ఇది నెట్ఫ్లిక్స్లో ఉందండి, తెలుగులో ఉంది. చాలా కాంట్రవర్సీస్ జరిగిన తర్వాత ఈ మూవీని మళ్ళీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశాడు. ఈ సినిమా సబ్జెక్ట్ ఏంటంటే, దేవుడికి మనిషికి మధ్య ఏ బ్రిడ్జ్ అక్కర్లేదు, మధ్యలో ఎవరు కూడా అక్కర్లేదు అన్నది ఈ సబ్జెక్టు. ఈ మూవీలో నమ్మకానికి మూఢనమ్మకానికి ఉన్న చిన్న గీతని చాలా బాగా చూపించాడు, భక్తికి మూఢభక్తికి. ఈ మూవీలో మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, చరణు సేవ అన్న పేరుతోటి ఒక మహారాజ్ అన్న వ్యక్తి అమ్మాయిలను వాడుకోవడం, దానిని ఒక జర్నలిస్టు ఛేదించడం, ప్రశ్నించడం ఈ మూవీలో చూపిస్తాడు. ఇది ఖచ్చితంగా అందరు చూడాల్సిన మూవీ. అబౌవ్ 13 years చూడొచ్చు. గో అండ్ వాచ్, నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు. సెకండ్ మూవీ వచ్చేసి 8 AM మెట్రో. ఇది G5లో హిందీలో ఉందండి. ఇది అందమైన జీవితం అనే ఒక నవల ఆధారంగా తీసిన మూవీ. ఈ నవల అంట రాజమౌళి గారికి చాలా చాలా ఇష్టమంట. అందుకే నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు అంత ఇష్టమైన నవల ఏంట్రా, ఈ సినిమా చూద్దామని చూశాను. సినిమా అయితే ఒక ఫీల్ గుడ్ మూవీ అండి, చాలా చాలా బాగుంటుంది. అంటే సెన్సిటివ్ హార్టెడ్ ఉన్న వాళ్ళకైతే, పోయిటరీ ఇష్టమైన వాళ్ళకైతే ఈ మూవీ చాలా నచ్చుద్ది. సినిమా సబ్జెక్టు ఎలా ఉంటుందంటే, ఒక అమ్మాయి ఒంటరిగా ట్రైన్ ప్రయాణం చేయలేదు, తన భర్త ఏమో తనతో కలిసి రాలేడు. దట్టు తన భర్త నుంచి ఇంకా చాలా కోరుకుంటుంటుంది. అంటే తన ఇష్టాలేంటి, తన అనుభవాలేంటి అన్నీ భర్తకి చెప్పాలనుకుంటుంది, కానీ చెప్పలేని ఒక సిస్టమ్ అనమాట, ఒక మ్యారేజ్ సిస్టంలో ఉండిపోతుంది అనమాట. తను ఏమనుకుంటుందంటే, అమెరికాలో లేని ఒక సోల్మేట్ని కోరుకుంటుంది. అలా అని తన భర్త చెడ్డోడే కాదు, చాలా అన్ని బాధ్యతగా ఉంటాడు. కానీ ఆ డైలమాలో ఉన్న ఒక అమ్మాయి, ఇంకొక సైడు అదే రైలు ప్రయాణంలో ప్రీతమైన వ్యక్తి పరిచయం అవుతాడు. అతనేంటంటే, అరే నా కుటుంబం నా దగ్గర ఉన్నప్పుడు ఇలా చేయాల్సిందే అని రిగ్రెట్ ఫీల్ అవుతున్న టైంలో వీళ్ళిద్దరూ ఆ 8 AM మెట్రోలో పరిచయం అవుతారు అనమాట. అది ఎక్కడి వరకు వెళ్ళింది, ఎలా వెళ్ళింది, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ చాలా చాలా బాగుంటుంది. ఈ సినిమా వెళ్ళి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థర్డ్ మూవీ వచ్చేసి టాబీ. సోనీ లివ్లో ఉంది. యాక్చువల్గా ఇది తెలుగులో రావాలి, ఇప్పటికొచ్చి రాలేదు. ఇప్పుడు ఇది కన్నడ, తమిళ్, హిందీలో అయితే అవైలబుల్లో ఉంది. ఈ మూవీని అయితే ఎవ్వరు మిస్ అవ్వకండి, ఎందుకంటే టాబీ క్యారెక్టర్ అంత బాగుంటుంది. సింపుల్గా చెప్పాలంటే, హీరోకి మాటలు రావు. ఆ మాటలు రాకపోవడం వల్ల తన పేరుని రోజు రాసుకుంటూ ఉంటాడు. అదొక విచిత్రమైన క్యారెక్టర్ అనమాట టాబీది. ఈ టాబీ సింగిల్గా ఉంటూనే ఒక అనాథ చిన్న పిల్లని పెంచుకోవాల్సి వస్తుంది. ఆ పాప కూతురి కంటే ఎక్కువగా పెంచుకుంటుంటాడు. ఈ మధ్యలో మనోడు ఒక ప్రాస్టిట్యూట్ని లవ్ చేస్తుంటాడు. ఈ మూవీ మొత్తంలో టాబీ క్యారెక్టర్, ఆ పల్లెటూరు వాతావరణం, ఈ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్, ఈ లవ్ స్టోరీ, వీడికి ఆ ప్రాస్టిట్యూట్కి ఉన్న లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇది అందరికీ నచ్చుద్ది. అక్కడక్కడ కొన్ని డిస్టర్బెన్సెస్ సీన్స్ తప్ప చాలా బాగుంటుంది. రియల్ స్టోరీ, అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అసలు ఎవ్వరు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా ఈ మూవీ చూడండి, టాబీ. ఫోర్త్ మూవీ వచ్చేసి కాసర్గోల్డ్. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్ ఉంది. మలయాళం మూవీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఫ్రెండ్షిప్, లవ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఇంకా గోల్డ్ చుట్టూ తిరుగుతుంటుంది ఈ మూవీ అంతా. మీకు ఎక్కడా బోర్ కొట్టదు, మంచి ఎంగేజ్ చేస్తుంది సినిమా. యూత్ బాగా ఇష్టపడతారు, మీరు మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఈ మూవీని కూడా ఒక లుక్ వేయచ్చు. ఫిఫ్త్ మూవీ వచ్చేసరికి స్టార్, STR స్టార్, ప్రైమ్, తెలుగులో ఉంది. టైటిల్కి తగ్గట్టుగానే ఇందులో హీరో స్టూడెంట్ లైఫ్ చిన్నప్పటి నుంచే స్టార్ అవుదాం అనుకుంటుంటాడు.
ఆ స్టార్ అయ్యే ప్రాసెస్లో పడ్డ స్ట్రగుల్స్ ఈ సినిమా చాలా రియాలిటీకి దగ్గరగా చాలా న్యాచురల్గా ఉంటుంది మూవీ. కాలేజ్ బ్యాక్డ్రాప్లో సీన్స్ కానీ లవ్ స్టోరీ కానీ చాలా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం క్లమ్జీ ఉంటుంది కానీ కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుద్ది. ఈ మూవీ కూడా మిస్ అవ్వద్దు. స్టార్ ప్రైమ్ తెలుగులో ఉంది. సిక్స్త్ మూవీ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా అంటే సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అది అలీటా, ALITA అలీటా. ఇది హాట్స్టార్లో ఉంది, అది తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. ఒకసారి లుక్ చేయండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు హ్యాపీగా చూడొచ్చు. ఇది యానిమేటెడ్ మూవీ. మీకు ఇప్పుడు వచ్చిన కల్కి చూస్తే ఆ మూవీ చాలా బెటర్ అనిపిస్తుంది. అంటే విజువల్ పరంగాను ఆ ప్రపంచం వేరుగా ఉంటుంది. ఒకసారి వీలుంటే ఒక లుక్ వేయండి, పిల్లలతో సహా చూడొచ్చు, సినిమా చాలా బాగుంటుంది. సెవెంత్ మూవీ వచ్చేసరికి అన్ని థ్రిల్లర్ అయిపోయినాయి, యానిమేటెడ్ మూవీ అయిపోయింది, హార్ట్ టచింగ్ కూడా అయిపోయింది. ఈసారి హర్రర్ మూవీ చూద్దాం. ఈ మూవీ శైతాన్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది. ఇందులో మాధవన్ కానీ అజయ్ దేవగన్ కానీ జ్యోతిక కానీ యాక్షన్ అయితే చాలా బాగుంటుంది. అసలు మాధవన్ అయితే ఒక మంత్రగాడిగా క్షుద్ర పూజలు చేసేవాళ్ళకి అయితే ఒక లెవెల్కి తీసుకెళ్తాడు. లిమిటెడ్ క్యారెక్టర్లతోటి బీభత్సంగా భయం పుట్టించాడు ఈ శైతాన్ మూవీ. అస్సలు మిస్ అవ్వద్దు, నెట్ఫ్లిక్స్లో ఉంది, వెళ్ళి ఒక లుక్ వేసేయండి. హర్రర్ ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ద రైల్వే మ్యాన్ ఈ సిరీస్ అయితే ప్రతి ఇండియను ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ఎందుకంటే ఇది రియల్ ఇన్సిడెంట్. భోపాల్లో గ్యాస్ లీకేజ్ అయినప్పుడు చాలామంది చనిపోయారు కదా, రియల్ ఇన్సిడెంట్స్ని ఆధారంగా తీసుకొని ఈ ద రైల్వే మ్యాన్ సిరీస్ తీశారు. ఒకసారి ఒక లుక్ వేయండి, మీకు నచ్చుతుంది, తర్వాత బాధ కూడా అనిపిస్తుంది మనకి. నైన్త్ మూవీ వచ్చేసరికి RDX. ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది. మీకు గనక రియల్ కరాటీ ఇన్సిడెంట్, రియల్ ఫైట్స్, రియలిస్టిక్గా ఉండే ఫైట్స్ మీకు ఇష్టమైతే కనుక ఈ మూవీ అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్రెండ్షిప్ అండ్ ఫైట్స్ ఇందులో మెయిన్ రోల్ ప్లేయర్స్. యూత్కి అయితే ఖచ్చితంగా ఈ మూవీ నచ్చింది. RDX నెట్ఫ్లిక్స్. మూవీ వచ్చేసి లాప్తా లేడీస్ నెట్ఫ్లిక్స్లో ఉంది. అంటే తప్పిపోయిన అమ్మాయిలు. ఈ మూవీ సబ్జెక్ట్ వచ్చేసి ఇద్దరు పెళ్ళైన దంపతులు ట్రైన్లో జర్నీ చేస్తూ పెళ్ళికూతురులో ఎక్స్చేంజ్ అయిపోతారు. అంటే వాళ్ళకి చేంజ్ అయిపోతారు. ఈ ప్రాసెస్లో జరిగిన స్టోరీ ఇది. ఇందులో సోషల్ మెసేజ్ కూడా ఇన్నర్గా ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది. పెళ్ళికొడుకు కోసం వెయిట్ చేయడం కానీ, పెళ్ళికూతురు కోసం వెతకడం కానీ, ఈ టాస్క్లన్నీ చాలా మనసుకు హత్తుకునేలా ఉంటాయి. ఇదైతే మిస్ అవ్వద్దు. లేకపోతే లేడీస్ మెయిన్ అమ్మాయిలకైతే ఇది ఖచ్చితంగా నచ్చదండి. మీకు కనుక నేను చెప్పిన లిస్టులో ఒకవేళ చూసేసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి, చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. నేను చెప్పిన మూవీస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.